హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈవినింగ్ స్నాక్స్ కింద ఏదో ఒకటి ఉండాలంటారు ఇంట్లో వాళ్ళు. అలాంటి టైంలో ఈ క్రిస్పీ కార్న్ని ఒక్కసారి ట్రై చేయండి. వేడి వేడిగా తింటే ఆహా అద్దిరిపోయింది అంటారు. దీనికోసం నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ని తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రోజన్ స్వీట్ కార్న్ కాకుండా నార్మల్ స్వీట్ కార్న్ ఉంటే దాంతో కూడా ఈజీగా చేసుకోవచ్చు. అది 1 బౌల్ తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఈ పెట్టుకున్న స్వీట్ కార్న్ మొత్తాన్ని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక చిటికెడంత ఉప్పుని అలాగే చిటికెడు సాల్ట్ని కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 3 to 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే మీరు తీసుకున్న కార్న్ కొంచెం గట్టిగా ఉందనుకోండి ఒక 5 మినిట్స్, మెత్తగా ఉందనుకోండి ఒక 3 మినిట్స్ అయితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం స్వీట్ కార్న్ని వడగట్టుకోవాలి. ఇలా జల్లీలోకి తీసుకోవడం వల్ల నీరంతా ఏదైతే ఉందో ఎక్స్ట్రా క్వాంటిటీ అదంతా కూడా కిందకి కారిపోతుంది. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ బాగా పూర్తిగా చల్లారనివ్వాలండి. అస్సలు వేడి ఉండకూడదు. చల్లారిన స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకోండి. చూసారు కదా, నేను ఇలా హ్యాండ్తో అంటుంటే నాకు వేడి తగలట్లేదు. అస్సలు వేడి ఉండకూడదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, చిటికెడంత సాల్ట్ని, తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమం మొత్తం కూడాను మన స్వీట్ కార్న్కి గట్టిగా పట్టేలా మీరు మిక్స్ చేసుకోవాలి. అలా అని గట్టిగా పిసికేకండి, వేలతో కలుపుకుంటే సరిపోతుంది ఒక 2 నిమిషాలు. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండి స్కిప్ చేయడం అస్సలు కుదరదండి, మైదా పిండి కంపల్సరీ ఈ రెసిపీ కొంచెం క్రిస్పీగా రావాలంటే. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. అదే మొక్కజొన్న పిండి అంటాం కదా, ఆ మొక్కజొన్న పిండిని 3 స్పూన్లు యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ నీళ్ళని కూడా యాడ్ చేసుకొని గట్టిగా ఈ మిశ్రమం స్వీట్ కార్న్కి పట్టేలా కలుపుకోండి. అలా అని ఎక్కువ నీళ్ళు అస్సలు యాడ్ చేయకండి, చూసి వేసుకోండి. మీరు ఎక్కువ పిండి కలుపుకోవాలి అని అనుకుంటే కనుక 1 స్పూన్ వేసుకోండి తప్ప ఎక్కువగా అస్సలు వేసుకోకండి. దీనివల్ల క్రిస్పీ కార్న్ అనేది చాలా క్రిస్పీగా కాకుండా క్రంచీగా అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని ప్లేస్ చేసుకొని ఆయిల్ని హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి ఒక జల్లిని అడ్డు పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే ఇది బాగా హీట్ అవ్వడం వల్ల స్వీట్ కార్న్ అనేది తుల్లిపోతూ ఉంటుంది. ఇలా బ్రౌనిష్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. క్రంచీగా అప్పుడే వస్తాయండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుంటే అంత క్రిస్పీగా రావు. సో ఈ విధంగా క్రిస్పీగా వేగిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి పోపునైతే పెట్టుకుందాము. దీనికోసం ఒక కడాయిని ప్లేస్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని, 2 ఎండుమిరపకాయ రెబ్బల్ని, తర్వాత వచ్చేసి ఒక 4-5 జీడిపప్పు పలుకుల్ని, గుప్పెడంత కరివేపాకుని, 2-3 పచ్చిమిరపకాయ చీలికల్ని కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఒక 1/2 కప్పు వరకు ఉల్లిపాయ తరుగును కూడా వేసి బాగా వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత మనం వేయించి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ని కూడా వేసి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇందులోకి చిన్న పిసరు ఆమ్చూర్ పౌడర్, అదే డ్రై మ్యాంగో పౌడర్ అంటాం కదా దాన్ని, తర్వాత ఇందులోకి తగినంత కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటే మన క్రిస్పీ కార్న్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి మీద తింటే గనక చాలా క్రిస్పీగా, క్రంచీగా, స్పైసీగా అద్దిరిపోతుంది. ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.